ఎన్ని గంటలకి ఈ రోజు విచారణకి చెప్పి శ్రీనివాస్ బయలుదేరడం జరిగింది. ఆయన నేరుగా విచారణకు వస్తానని చెప్పి స్పష్టం చేశారు. అయినప్పుడు కూడా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ వెనక ఏ కారణం మీకు భయాందోళన కలిగిస్తుంది? అసలు ఈ పోలీసులను చూస్తేనే భయం వేస్తుంది. అసలు ఏం తప్పు చేశామని ఎంతమంది పోలీసులతో ఇక్కడెందుకు నన్నెందుకు ఇంతమంది పోలీసులు 50-60 మంది నన్ను నిర్బంధించాల్సిన అవసరం ఏముంది? ఒక సోషల్ మీడియా కేసులో శ్రీనివాస్ గారు హాజరవుతుంటే అక్కడ 158 మంది పోలీసుల్ని పట్టాల్సిన అవసరం కొత్తూరులో ఏముంది? అతను ఏం చేశాడు? అతను ఏమైనా బాంబ్ బ్లాస్టింగ్ లాంటి సంఘ విద్రోహ చర్యలు ఏమైనా చేశాడా, లేకపోతే మర్డర్లు చేశారా? ఒక సోషల్ మీడియా కేసు మీద విచారణకి రమ్మంటే వెళ్ళారు. వెళ్తే దానికి 150 పోలీసులు అక్కడ, నన్ను 60 మంది, నాకు స్టోర్ ఓపెనింగ్ 4 రోజులు ఉంది, నన్ను బయటకు వెళ్ళనివ్వట్లేదు, నాకు ఏ పని చేయనివ్వట్లేదు. ఇక్కడ ఎందుకు ఏం జరుగుతుందో తెలియట్లేదు. సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, సార్ కాంటాక్ట్ అవ్వట్లేదు, సార్ ఒక్కళ్ళనే రమ్మన్నారు, నన్ను రావద్దన్నారు, నన్ను ఇక్కడ ఉంచేశారు. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని దయనీయమైన స్థితిలో ఉన్నాము. ఫోన్ సార్ అవ్వట్లేదు. కలవడానికి చాలా మంది కార్యకర్తలు చూడండి అక్కడ నిల్చున్నారు, ఎంతమంది వస్తుంటే అందరినీ పంపించేస్తున్నారు.